హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ ఎంతో ఇష్టమైన క్యాలీఫ్లవర్ కర్రీ. క్యాలీఫ్లవర్తో పకోడీ చేసుకోవచ్చు, క్యాలీఫ్లవర్ రైస్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఈరోజు మనం క్యాలీఫ్లవర్ గ్రేవీ కర్రీ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, పూరీలోకి కానీ చాలా బాగుంటుందండి. ఇంకెందుకంటే ఆలస్యం, ప్రిపేర్ చేసుకుందాం పదండి. నేనైతే హాఫ్ కిలో క్యాలీఫ్లవర్ తీసుకున్నానండి. ఇలా అన్ని సన్నగా ముక్కలుగా కట్ చేశానండి. చూడండి, ఇలా కట్ చేసుకోండి, త్వరగా ఉడికిపోతుంది. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టండి. కడాయిలో 1 లీటర్ వాటర్ వేసేయండి. వాటర్ వేడెక్కనివ్వండి కొంచెం. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలని అందులో వేసేయండి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేయండి. క్యాలీఫ్లవర్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయండి. అవి మనకి కనిపించినట్టుగా ఉంటాయండి. కానీ కంపల్సరిగా ఇలా వేడి చేసుకొని ఉడకబెట్టేసుకోవాలండి. సాల్ట్ వేసాను చూడండి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసానండి. నేనైతే కొంచెం ఎక్కువ వేసానండి, ఏమన్నా క్రిములు ఉన్నా చనిపోతాయనండి. చూడండి, ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసేయండి. ఒక 10 నిమిషాలు ఉడకబెట్టేసేయండి. మధ్యలో ఒకసారి మూత తీసి కలబెట్టేసి మళ్ళీ మూత పెట్టేసేయండి. చూడండి, ఆల్మోస్ట్ 20% ఉడికిపోయిందండి. చూడండి, ఒకసారి ఇలా కలిపెట్టేసేయండి. ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి. ఒక 70% ఉడికిపోతే సరిపోతుందండి. పసుపు అంతా ముక్కలకి పర్ఫెక్ట్గా పట్టేసిందండి. చూడండి, ఉడికిపోయిందండి. ఆల్మోస్ట్ 70% ఉడికిపోయింది. మూత పెట్టేసి 1 మినిట్ తర్వాత మూత తీసేయండి. చూడండి, ఉడికిపోయింది. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి మొత్తం. చూడండి, ఇలా తీసేసుకున్న తర్వాత ఆ వాటర్ అనేది మొత్తం పడేసేయండి. అదే కడాయిని శుభ్రంగా వాష్ చేసేయండి. చూడండి, నేనైతే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి, సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసేయండి. కొంచెం దూరగా వేయించండి. 2 పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేశానండి. చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసేయండి. పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళు ఇంకా 2 ఆనియన్ ముక్కలు వేసుకోవచ్చండి. గ్రేవీ ఎక్కువగా ఇస్తుంది అందుకోసం. చూడండి, నేను 2 టమోటా కూడా కట్ చేసి వేస్తున్నాను. మెయిన్ మనకి ఈ 3 ఇంగ్రీడియంట్సేనండి గ్రేవీ ఎక్కువగా ఇస్తుంది. చూడండి, టమోటా ఆల్మోస్ట్ 20% మగ్గిపోయిందండి. మూత పెట్టేస్తే త్వరగా మగ్గిపోతుందండి. లైట్గా సాల్ట్ వేసేయండి, త్వరగా మగ్గిపోతుంది. చూడండి, నేను మూత పెట్టేశాను. ఇలా ఒకసారి కర్రీ చేసి పెట్టండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కంపల్సరీగా మిమ్మల్ని మెచ్చుకుంటారండి, నాది గ్యారంటీ అండి. చూడండి, ఆల్మోస్ట్ టమోటా కూడా మగ్గిపోయిందండి. చూడండి, మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మొత్తం అందులో వేసేసుకోండి. పూర్తిగా చల్లారనివ్వండి. వేసేసిన తర్వాత చల్లారనిచ్చి మిక్సీ పట్టేసుకోండి. చూడండి, చల్లారనిచ్చి ఇలా ఫైన్గా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఎంత ఫైన్గా మిక్సీ పట్టుకుంటే గ్రేవీ చక్కగా వస్తుందండి. ఇంకొక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసేయండి. కొంచెం కారం వేసేయండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేయండి. మనం ముందుగా వడపోసి పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని అందులో వేసేయండి. చూడండి, అందులో వాటర్ కొంచెం ఉంటుంది కదా, వాటర్ అంతా పోయే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు గరిటెతో అలా అనేసేయండి. చూడండి, వాటర్ అంతా ఇమికిపోయిందండి. ఈ ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేయండి. 2 చిన్న ముక్కలు దాల్చిన చెక్క వేయండి. ఒక బిర్యానీ ఆకు కూడా వేసేయండి. ఒక లవంగం మొగ్గ కూడా వేసేయండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను. కొంచెం వేగనివ్వండి. వేగిన తర్వాత మనకు మెయిన్ ఈ మసాలా దినుసులేనండి స్మెల్ గుబాలిస్తుంది. చాలా చక్కటి స్మెల్ వస్తుంది వేగుతుంటేనే. చూడండి, మనం ముందుగా మిక్సీ వేసుకున్న ఆ గ్రేవీని ఇందులో వేసేయండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఒకసారి అంతా కలిపేసేయండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి అంతా ఒకసారి కలిపేసేయండి. 1 మినిట్ మూత పెట్టేసేయండి. ఆయిల్ అంతా పైకి తేలుతుందండి. చూడండి, ఇలా ఆయిల్ అంతా తేలిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసేయండి. 2 టేబుల్ స్పూన్ కారం వేసేయండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసేయండి.
చూడండి ఇలా గ్రేవీ చక్కగా వచ్చేసిందండి. మనం ముందుగా ప్లేట్లో పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసేసేయండి. చూడండి అంతా ఒకసారి పూర్తిగా కలిపెట్టేసేయండి. కలిపెట్టిన తర్వాత నేనైతే 1 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నానండి. మీకు గ్రేవీ ఇంకా కావాలనుకుంటే 2 గ్లాసెస్ అయినా తీసుకోవచ్చండి. ఆల్మోస్ట్ 1 గ్లాస్ సరిపోతుంది. చూడండి అంతా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టేసేయండి. గ్రేవీ చక్కగా వస్తుందండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి ఎంత గ్రేవీ చక్కగా వచ్చిందో. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసాను. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేయండి. నేనైతే కచూరి మేతి ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. కచూరి మేతి కూడా 1 టేబుల్ స్పూన్ వేయండి. చాలా చక్కగా వస్తుందండి. స్మెల్ అయితే అదిరిపోతుంది. మీరు ఒకసారి కచూరి మేతి వేసి ట్రై చేయండి. చూడండి గ్రేవీ ఎంత చక్కగా వచ్చేసిందో. ఇలా అంతా ఒకసారి కలిపేసుకొని ఒక 1 మినిట్ మూత పెట్టేసేయండి. గ్రేవీ అయితే చక్కగా వస్తుందండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూడండి గ్రేవీ ఎంత చక్కగా వచ్చిందో. స్మెల్ అయితే అదిరిపోతుందండి. చికెన్ స్మెల్ లాగా వస్తుంది. చాలా సూపర్గా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసేయండి. ఎంతో టేస్టీ క్యాలీఫ్లవర్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. సూపర్గా ఉంటుంది చపాతీలోకి, రైస్లోకి కానీ. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.